హాయ్ అండి. ఇక్కడైతే ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే కింద కూర్చొని చపాతీలు అయితే చేస్తున్నానండి. ఇంకా కింద కూర్చున్నప్పటి నుంచి మా ఆయన అయితే కింద అయితే అస్సలు కూర్చొనియట్లేదు. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి. ఏ విషయం అంటే నేనైతే ఈ విషయం మీకు అసలు చెప్పడమే మర్చిపోయాను. నేను బేబీకి హార్ట్లో హోల్ ఉందని చెప్పేసి ఇంకా అసలు విషయం అయితే మర్చిపోయానండి. మా ఆయన కూడా కిందకు ఉందని చెప్పారు ప్లెజెంట్. ఇంకా అందుకోసమే నన్నైతే కిందే కూర్చొనివ్వట్లేదు అసలు. ఇంకైనా నాకు అలవాటు పడిపోయి నేనైతే చపాతీలు అవి చేయడానికి నేనైతే కింద కూర్చున్నాను. కింద కూర్చొని చపాతీలు అయితే చేస్తున్నాను. నాకైతే అన్ని పనులు కింద కూర్చొని చేసుకోవడమే అలవాటు. ఇంకా గిన్నెలు కడుక్కోవడము అట్లా షింకులు అట్లా నేను వేయనండి. అన్నీ బయట వేసుకొని కింద కూర్చొని కడుక్కుంటాను. అయితే ఏదన్నా పీట అట్లా వేసుకుంటానులేండి. అట్లా డైరెక్ట్ కింద అయితే కూర్చొని ఇంట్లో పనులు కూరగాయలు కట్ చేసుకోవడం ఇట్లా అయితే ఇంకా చేసుకుంటాను కింద కూర్చొని. అయితే ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే చీలు భలే చేస్తానండి. చాలా మందంగా అట్లా వస్తాయి. 2 తిన్నా కడుపు నిండిపోయింది. నాకు చిన్నవి చేయడం రాదు అసలు. కొంతమంది చాలా చిన్నగా చేస్తారు. చూడంత రౌండ్గా చేశాను. కొంతమంది చాలా చిన్నగా చేస్తారండి. నాకైతే అలా కూడా రాదు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అయితే ఫిష్ చేస్తున్నాడు. వాడు చేసే పనులు ఉంటాయి. ఇంకా నేను చేసే పని కాస్త చేస్తుంటాడు. ఇంక ఈలోపు అయితే నేను గిన్నెలన్నీ బయట వేసేసుకున్నానండి. బయట వేసేసుకొని కూర్చున్నాను. వాడొచ్చి ఇంక అల్లరి. ఇంకా గిన్నెలు అయితే బయట వేసుకొని కూర్చున్నాను కానీ వాటర్ అయితే నేను పెట్టలేదండి. అవి చిన్నగా నేను వేసుకుంటుంటే ఇంకా మా హస్బెండ్ వాటర్ వద్దులే అని చెప్పేసి ఆయనే పెట్టి వెళ్ళిపోయాడు. మిగిలిపోయిన గిన్నెలు అవన్నీ అయితే వేసుకుంటున్నాను కడగడానికి. ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ప్రెగ్నెన్సీలో మీకు ఏమైనా టిప్స్ కావాలంటే చెప్పండి. నాకు తెలిసినంతవరకు నేనైతే చెప్తాను. నాకు తెలియకపోయినా మా డాక్టర్కి అడిగి కనుక్కొని నేను చెప్తానండి. ఇంకా మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నాకైతే 6వ నెల జరుగుతుందండి. ఇంకా ఈ మధ్యకాలంలో ఇక్కడ మెటర్నల్ డెత్ జరిగింది మాకు ఇటు సైడు. అంటే మా ఊరికి దగ్గరలే కొంచెం ఆశా వర్కర్స్లోనే మెటర్నల్ డెత్ జరిగిందండి. మీకు తెలుసో లేదో. ఇంకా ఆమె అయితే 40 ఇయర్స్లో కనింది. ఇంకా ఎలా అంటే ఐవీఎఫ్ ద్వారా వేరే వాళ్ళే కనింది. ఆమె వేరు, ఇంకేమో వేరు. అయితే ఈమె 40 ఇయర్స్ అప్పుడు కన్సీవ్ అయింది. అయితే హార్ట్ ప్రాబ్లం ఉంది. ఇంకా బేబీని కనాలని డిసైడ్ అయింది. హార్ట్ ప్రాబ్లం ఉన్నా కానీ అయితే రిస్క్ అని చెప్పంట. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే బతుకుతారని డాక్టర్లు చెప్పారంట. అయినా బేబీనే కావాలని చెప్పేసి బాబుని కానీ తనైతే బాబుని కూడా చూడకుండానే చనిపోయిందండి. ఇట్లా మా ఆశా వర్కర్స్లోనే ఒకళ్ళు ఇట్లా జరిగింది. అప్పటికి నేను కన్సీవ్ అయ్యి ఉన్నానండి. చాలా అంటే చాలా భయం వేసింది నాకు. బట్ అయినా నాది ఇది 2వ కాన్పు కదా. అయినా కానీ ఏదో తెలియని భయము. ఒక కాన్పు ఉన్నట్టు ఇంకొక కాన్పు ఉండదు కదా. ఇంకా మీ దృష్టికి వచ్చిందా అండి ఇట్లా ఆశా వర్కర్ ఒకళ్ళు చనిపోయారు, మెటర్నల్ డెత్ అయ్యారు అని మీ దాకా తెలిసిందా లేదా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను కూడా ఆశా వర్కరే కదా. ఇప్పటికీ నేనైతే గ్యాప్ తీసుకున్నానండి. 3 ఇయర్స్ అండి మా బాబుకి. నార్మల్ డెలివరీనే నాది ఫస్ట్ అయితే. ఇంకా ఈ సెకండ్ ఎట్లా జరిగిద్దో ఏమో. ఇటు చూడపోతే బేబీకి హార్ట్లో హోల్ ఉందన్నారు. ఇంకో టైము ఇంకా మాయకి ఎందుకు ఉందన్నారు. ఇంకా అసలు ఇంకా ఏమేమి వినాల్సి వస్తుందో అని చాలా అంటే చాలా భయం వేస్తుంది. మా జూనిగాడికి అయితే అసలు స్కానింగ్ తీపిలేదండి నేను. అయినా దేవుడు మంచి బిడ్డనిచ్చాడు. అసలు ఈ సెకండ్ బేబీకి మేము వాంటెడ్గా కన్నాము, కావాలని ప్లాన్ చేసుకున్నాము, ఎన్ని స్కాన్లు తీపిస్తున్నాము. అయినా ఏందో అసలు మాకే అర్థం కావడం లేదు. సో ఏది ఏమైనా ఇంకా దేవుడిచ్చిన గిఫ్ట్ మనం వద్దనుకోకూడదు. ఇంకా అట్లనే కనేయడమేనండి. ఇంకా 6వ నెల వచ్చిన తర్వాత ఏం చేస్తాం. ఎన్టీ స్కాన్ తీపించుకున్నప్పుడు కూడా తెలియదు మాకు. కనీసం అప్పుడన్నా తెలుసుంటే ఏమైనా సెకండ్ స్టెప్ ఏమైనా తీసుకునేదాన్నేమో. ఇంకొకటి అబార్షన్ చేయించుకోవడం కానీ అట్లా ఏమైనా అంటే అట్లా హెల్త్ ఇష్యూస్ ఉన్న బేబీని కానీ ఇంకా బాధపడే కంటే అని ఉంటుంది కదండి. కానీ అట్లా ఏం లేకుండా నాకైతే ఎన్టీ స్కాన్లో రిపోర్ట్ నార్మలే వచ్చింది. బట్ ఇప్పుడు 6వ నెలలో తీపించుకుంటే ఇంకా 2 ప్రాబ్లమ్స్ చెప్పారు మేజరు. మా కిందకు ఉందనేసి, ఇంకోటి హార్ట్ ప్రాబ్లము,
మాయి కిందకున్న ఏం కాదండి, డెలివరీ అయ్యే టయానికి అంతా సర్దుకుంటుంది అనమాట, అంటే బేబీ తిరిగిద్ది కాబట్టి. కానీ హార్ట్ ప్రాబ్లమే నాకైతే అర్థం కావట్లేదు అసలు, ఇంకేం చేయాలో ఏంటో అని. చాలామంది ఏం కాదులే, ఇంకా బిడ్డ పెరిగే కొద్దీ ఊడిపోయిద్ది అని రకరకాలుగా చెప్తున్నారు. ఏమో చూద్దాం ఎట్లా ఉంటుందో ఏమో. ఇట్లా మీకు తెలిసిన వాళ్ళల్లో ఇట్లా ఎవరికైనా ప్రాబ్లం ఉందా అండి? ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను మా బాబుకి ఇంట్లో పెట్టేసి నేనైతే పని చేసుకుంటున్నాను. ఇంకా వాడిని పిలుస్తా, కేకలేస్తా, ఇంకా వాడేమో బయటికి వెళ్ళిపోవడం రకరకాలుగా చేస్తున్నాడు. ఇంకా వాడిని కంట్రోల్ చేసుకుంటున్నాను. నాకు ఒక్కటి కాదండి, ఎర్లీ మార్నింగ్ లేయాలి, పని అంతా చేసుకోవాలి. మా ఆయనకేమో ఏమీ రాదు, ఒక్కటి చేస్తాడండి, అన్నం మాత్రం వండుతాడు టయానికి. కానీ బాబు విషయం అయితే చెప్పనవసరం లేదు, తల్లి కూడా చూసుకోదండి, అంత బాగా చూసుకుంటాడు మా ఆయన. వాడు ఎక్కువ కూడా నాన్న నాన్న అంటాడు, కానీ అమ్మ అని చాలా తక్కువ అనేది వాడు, అంత బాగా చూసుకుంటాడు. ఇంకా ఆయన ఎప్పుడైనా నేను అన్నం వండకుండా లేట్ అయినప్పుడు అన్నం మాత్రమే వండుతాడండి. ఇంక మిగతా పనులన్నీ నేనే చేసుకోవాలి. ఇంట్లో పని అంతా చేసుకొని నేను డ్యూటీకి వెళ్ళి ఆఫ్టర్నూన్కి వస్తాను. మాకైతే రెగ్యులర్గా ఉంటుందండి డ్యూటీ. నేను ఆశా వర్కర్ని, పొదిలో చేస్తాను. మాకు మాత్రం కంపల్సరీ రెగ్యులర్గా ఉంటుంది. రెగ్యులర్గా చేయని వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అందరూ అలాగే అనుకుంటారండి చాలామంది. మాకు అట్లా ఏమి ఉండదు, మేము రెగ్యులర్గా వెళ్ళాల్సిందే, మేము ఫొటోస్ పెట్టాల్సిందే, రెగ్యులర్గా విహెచ్సికి వెళ్ళి మేము సైన్ కూడా చేయాల్సిందే. మాకు ఇట్లాంటివి ఉంటాయి. ఇంకా టౌన్ కదండి ఇది, ఇట్లా కొంచెం ఉంటుంది. కానీ పల్లెటూర్లలో అయితే ఇది చాలా కంఫర్ట్, ఈ జాబ్ అనేది చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. ఏంటంటే బయట పనులు కూడా చేసుకోవచ్చు, ఇంకా ఇంట్లో చేసుకోవచ్చు, పొలం పనులకు కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారండి. కానీ టౌన్ కాదు. ఇంకా ప్రతి చిన్న విషయం కూడా ఇంకా మన దృష్టికి రావాలి. ఇంకా ఫీల్డ్ లెవెల్లో మనకు చెప్తారా లేదా వాళ్ళు, వాళ్ళకి పరిచయం చేసుకోవాలి. ఇంకా రకరకాలుగా ఉంటుంది. ఇంక ఇప్పుడు నేనుండే ఏరియాలో అయితే నేను వర్క్ చేయడం లేదు, నాకు కొంచెం దూరం ఉంటుందండి, 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. బట్ అందరూ పర్వాలేదండి, బాగానే మనకి రెస్పాండ్ అవుతారు. ఇది విషయము అంటే వాళ్ళు ఓకే అని మనకి సమాధానం చెప్తారు, అంతా పర్వాలేదు. నాకైతే నేను డ్యూటీ చేసే దగ్గర కూడా ఏమీ ఇబ్బంది లేదండి. నాకు ఇప్పుడు ఇబ్బంది వచ్చేసి కడుపులో ఉన్న బేబీదే, అదే అర్థం కావట్లేదు. సరే ప్రే చేయండి, మీ బ్లెస్సింగ్స్ కూడా మా పిల్లలకు ఉండాలి కంపల్సరీగా. ఇంకా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.